ఆప్టిమమ్ డిస్టెన్స్ అంటారు కదా. ఆప్టిమమ్ అంటే ఒక మనిషికి ఇంకో మనిషి ఒక పరిమిత దూరంలో ఉంటే ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా ఆ డిస్టెన్స్ బాగా దగ్గరకు వచ్చి దాన్ని ఆప్టిమమ్ డిస్టెన్స్ అని. అప్పుడు ఏంటంటే ఎదుటి వ్యక్తి లోపాలు తెలుస్తాయి, ఎదుటి వ్యక్తి ఇన్ అండ్ అవుట్ తెలిసిపోతుంది. అప్పుడు మన ఫీలింగ్స్ ఇంకోలాగా ఉంటాయి. అట్లా మీరు ఆప్టిమమ్ డిస్టెన్స్ లెవెల్కి వెళ్ళిపోయారు మీ 14 మంది. ఒకళ్ళ అంటే ఈ కెమెరాలు ఉన్నాయని కాసేపు నటించగలం, ఒక గంట తర్వాత ఈ కాన్షియస్ కోల్పోతాం కదా, కెమెరాలు ఉన్నాయన్న స్పృహం అనుకుంటాం. ఇంకా కెమెరాలు వదిలేసి కింద పడుకుంటాం. మనం ఏంటో రెగ్యులర్ మన ఆత్మ బయటకు వచ్చేస్తుంది కదా. ఈ ఆప్టిమమ్ డిస్టెన్స్ లెవెల్లో ఉన్న మీ 14 మంది ఒకళ్ళకొకళ్ళు బాగా దగ్గర అయ్యారు, మీ ఎమోషన్స్ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఇన్ని జరిగాయి. మీలో మీరు చిన్నపిల్లలు అయిపోయారు, మీలో మీ ఒరిజినాలిటీ వచ్చేసింది ఆ 14 మందితో, లేదా ఒకళ్ళొకళ్ళుగా తగ్గుతూ వచ్చిన దీంతో. మీరు బయటకు వచ్చాక ఆ ఉన్న కంటెస్టెంట్లతో మీకున్న అనుబంధాన్ని ఏం చెప్తారు? ఒక్కొక్కళ్ళ గురించి చెప్పండి, నేను అడుగుతున్నది. 1 by 1 అంటే నేనే అడుగుతా. హరితేజ చాలా స్మార్ట్ గర్ల్. సో తను లోపల వాళ్ళ గేమ్ ఆడినా ఏది చేసినా, బ్యాక్ బిచ్చింగ్ చేసినా కానీ, తను ఏదైనా ప్లాట్ చేసుకున్నా, అబద్ధాలు ఆడినా కూడా అదంతా తన స్మార్ట్నెస్లో భాగమే. కానీ అదర్వైజ్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. యాక్చువల్గా ఆ అమ్మాయి అంత టాకెటివ్ అని, ఆ అమ్మాయిలో అన్ని యాంగిల్స్ ఉన్నాయని, పాడుతుందని, హరికథ రాయగలదని అన్ని తెలిసి మేమంతా బిత్తరపోయాం. ఇంత టాలెంటెడ్ అని, చాలా టాలెంటెడ్ అమ్మాయి. ఆ సినిమాలో సమంత పక్క క్యారెక్టర్ చూసి ఎందుకు ఈ అమ్మాయిని పెట్టుకున్నారు త్రివిక్రమ్ గారు అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ అమ్మాయి ఎంత టాలెంటెడ్. సరే, ఓకే, హరితేజ తీసేద్దాం. కత్తి మహేష్ గారు కొద్ది రోజులే ఉన్నారు, 2 వీక్సే ఉన్నారు. కత్తి మహేష్ గారు 4 వీక్స్ ఉన్నారు. కత్తి మహేష్ గారు ఒక చాలా అంటే హోల్డ్ ఉండే పర్సనాలిటీ టైప్ ఆఫ్ ఇది, చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. అది వ్యూస్ అతనివి నలుగురికి ఉండే వ్యూస్ ఉండవు, చాలా డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ అట్. అంటే అతను కూడా ఇప్పుడు మనం కాఫీ కప్ పెడితే అతను కూడా దాన్ని, అందరం కాఫీ కప్నే చూస్తాం, అతను కూడా కాఫీ కప్నే చూస్తాడు, కానీ చూసే యాంగిల్ వేరే ఉంటుంది. అంటే మన అందరం ఇలా చూస్తుంటే అతను టాప్ యాంగిల్లో, లో యాంగిల్లో చూస్తాడు. సో లుకింగ్ అట్ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అతనిది. అండ్ అది క్లియర్గా ఓపెన్గా ఎక్స్ప్రెస్ కూడా చేస్తారు. అది ఇప్పుడు ఒక 10 మంది గ్రూప్లో ఉంటే అందరికీ నచ్చకపోవచ్చు, బట్ అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుని ఒక కేపబిలిటీ ఉంటే కనుక డెఫినెట్గా అర్థమయ్యే మనిషి. సంపు చాలా ఒక చాలా ఓపెన్ కైండ్ ఆఫ్ అ పర్సనాలిటీ. ఏది దాయడు, అండ్ తనలో ఏమీ లేదు కూడా దాయడానికి. ఎందుకు అంత ఇరిటేట్ అయ్యాడు ఆయన? అతనికి క్లాస్ట్రోఫోబియా ఉందండి. ఇట్ ఈస్ అ ప్రాబ్లం. క్లోజ్డ్ ప్లేసెస్లో ఎక్కువసేపు ఉండలేడు. సో ఇంట్లో తన అట్మాస్ఫియర్, పెరిగిన అట్మాస్ఫియర్ అంతా విలేజ్లో, పొలాల మధ్య, గుమ్మాలు ఉంటాయి అంతే, డోర్స్ అనేది ఉండవు. సో అలాంటి అట్మాస్ఫియర్లో పెరిగిన ఆయన సడన్గా ఒక కాంక్రీట్ బిల్డింగ్ స్ట్రక్చర్లోకి వచ్చి అందులోపల ఉండేసరికి తను చాలా ఇదయ్యాడు. అండ్ ఇందులోంచి బయటికి వెళ్ళొచ్చు అంటే తనకు ఓకే, మధ్యలో వెళ్ళి బయట అంతా తిరిగి వస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ఏమైందంటే బయటికి వెళ్ళే ఛాన్సే లేదు, మీరు ఇక్కడే ఉండాలి అనేసరికి వీళ్ళేంటి నన్ను కట్టుపడేస్తున్నారు అనే ఒక భయం స్టార్ట్ అయింది. ఆయన ఏడ్చినట్టు చాలా టీవీలో చూసాం కదా, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా అనిపించింది కదా. దాన్ని మీరు క్యూర్ చేయడానికి మీరేం చేయలేదా? ఏమీ చేయలేదు. అంటే చాలా ధైర్యం చెప్పలేదా కనీసం? అలాంటివి చాలా చెప్పాము. అండ్ ఏంటంటే తనకి దాంట్లోంచి డైవర్ట్ చేయడానికి తన్ని స్పెషల్గా తీసుకెళ్ళి జోకులు చెప్పడం కానీ, లేకపోతే ఎప్పుడు తను బిజీగా ఉంచడం, అలాంటివి ట్రై చేసాం. బట్ నాకు ఎప్పుడు ఈ ఎఫర్ట్ చేస్తున్నప్పుడు కూడా వన్ థింగ్ నాకు క్లియర్గా ఉంది ఏంటంటే, మేమేమీ చేయలేము ఆ కండిషన్కి. బిగ్ బాస్ హౌస్ సెట్ అవుతుంది, అది న్యాచురల్గా ఉండే ప్రాబ్లం. దీక్ష బ్రెయిన్లెస్ అండి, బేసిక్గా చిన్నపిల్ల కైండ్ ఆఫ్ మెంటాలిటీ. తను ఇంకా అంటే మనం ఏజ్ కొద్దీ మనం కొంచెం మెచ్యూర్ అవుతాం కదా, ఆ స్టేజ్కి ఇంకా రాలేదు. సో దానివల్ల తను అలా బిహేవ్ చేస్తుంది. అండ్
బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే మనుషులు ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు, కానీ వాళ్ళ సిచ్యువేషన్. ఎందుకంటే దీక్ష నా యాడ్స్ లో కూడా చాలా వాటిలో పనిచేసింది కాబట్టి ఐ నో పర్సనల్లీ. చాలా చైల్డిష్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. అండ్ అది బిగ్ బాస్ హౌస్కి వచ్చేసరికి ఏమైందంటే అందరూ నన్ను అంటున్నారు అని చెప్పి ఇంకా డిఫెన్స్ మోడ్ కూడా ఒకటి యాక్టివేట్ అయింది. ఒకటైతే చైల్డిష్, పోనీ చైల్డ్కి మనం ఏం చేయగలం, మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలం. చెప్తుంటేనేమో ఆ షీల్డ్ అడ్డు పెట్టేసుకుని డిఫెండ్ చేయడం స్టార్ట్ చేసింది. సో దానివల్ల అందరికీ దూరం అయిపోయింది, కానీ అంతకు మించి ఇంకేం. ఆదర్శ్ చాలా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండే మనిషి, బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూని తను చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే అందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి అనేది కొంచెం కష్టం. సో ఎవరన్నా కానీ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేడు, ఎందుకంటే తను చాలా ఆలోచించి ఒక విషయం ఎక్స్ప్రెస్ చేస్తాడు. బట్ మనం తను కాంట్రడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం మళ్ళీ తీసుకోలేడు. అది ఆదర్శ మెంటాలిటీ. నవదీప్ చాలా ప్లేఫుల్ అండి, నాకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి తన యాటిట్యూడ్కి నా యాటిట్యూడ్కి. లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటాడు. అండ్ ఏదైనా ఛాలెంజ్ రాని మనం చూసుకుందాం అనే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తనది. సమీర్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. అండ్ ఇన్నవే చెప్పాలంటే అది అప్పుడప్పుడు కరెక్ట్ అవుతుంది, అప్పుడప్పుడు రాంగ్ అవుతుంది. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కొన్ని కొంచెం యూజ్ ఆఫ్ వర్డ్స్ కొంచెం హార్ష్గా ఉంటాయి. దాని వెనక మీనింగ్ అర్థం అవుతే ఓకే, కానీ లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. నా అదృష్టం ఏంటంటే మీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న 5-6 ఆర్టిస్టులు నాతో పనిచేసిన వాళ్ళు. సో అందరికంటే నేను ఐఎమ్ మోర్ కనెక్టెడ్ అనమాట. ఓకే, సమీర్ గారు పర్సనల్గా తెలుసు, మీరు పర్సనల్గా తెలుసు, దీక్ష పర్సనల్గా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అంటే మీరేంటో నాకు బయట తెలుసు. మిమ్మల్ని అక్కడ చూసి బయట నాకు తెలియని కోణాలు కూడా మీలో చూసి రియల్గా నేను చాలా పర్సనల్గా ఎంటర్టైన్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. సరే.